ఓకే 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 పిల్లలు అయితే వచ్చి డబ్బులు అడుగుతున్నారు. నేను ఇంతవరకు చేసిన కంట్రీలన్నీ ఒక ఎత్తు, ఆఫ్ఘనిస్తాన్ ఒక ఎత్తు అనమాట. ఎన్నో వేల పెట్రోల్ బంకులు ఉంటే మళ్ళీ నేను ఇదే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాను. ఎక్కువ మంది అమ్మాయిలు అయితే వచ్చి ఇక్కడ షాపింగ్లు గట్రా చేసుకుంటారంట ఈ మార్కెట్లో. మొట్టమొదటిగా మీ ఒంటరి ప్రయాణికుడు అయితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో భాగంగా మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బమ్యాన్లో అయితే ఉన్నాము. బమ్యాన్లోకి వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజులు సక్సెస్ఫుల్గా గడిపేసినాము. ఇక్కడ చలి తట్టుకోలేకుండా పోతున్నాను. మంచు విపరీతంగా అయిపోతా ఉంది. అసలు రోజు హెల్త్ ఖరాబ్ అయిపోతా ఉంది. అందుకని చెప్పేసి బమ్యాన్ వదిలి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయినాను. బమ్యాన్లో మంచి ఫీలింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఏన్షియంట్ ఇళ్ళల్లో అయితే స్టే చేసినాను. నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇల్లు వచ్చే కొద్దికి నాకు పర్ డేకి 1400 రూపాయల వీళ్ళ కరెన్సీ అయితే పడింది. బమ్యాన్లో చాలా ప్లేసులకి వెళ్ళినాను. బమ్యాన్ వీడియోస్ అదిరిపోయి ఉంటుంది, మీరైతే చూసుంటారు. చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను. మామూలుగా లేదు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, మామూలు రాడ్డుగా లేదు. నేను చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంది. నేను ఇంతవరకు చేసిన కంట్రీలన్నీ ఒక ఎత్తు, ఆఫ్ఘనిస్తాన్ ఒక ఎత్తు అనమాట. సో ఈరోజు బమ్యాన్ చెక్అవుట్ చేసేసి చాలా దూరం అయితే వెళ్తున్నాను. హెరాత్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా పెద్ద ట్రావెలింగ్ వీడియో ఇది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటాను. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకొని తక్షణమే ఒంటరి ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. బమ్యాన్లో నేను ఎక్కడ స్టే చేస్తున్నాడో మీకు చూపిస్తా చూడండి. చిల్లీ బూజీ హోటల్ అనమాట ఇదే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం ఏన్షియంట్ టైప్లో ఉంటుంది. మంచి ఫీల్ అనమాట. ఎంట్రన్స్లో ఇదంతా మంచు పడింది, మొత్తం శుభ్రం చేసినారు. ఇంకా అక్కడ మంచు ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఇటు చూసినారా, ఇంకా అక్కడ మంచి ఉంది. ప్రజెంట్ నేను -4 డిగ్రీలో నిల్చుకొని మాడుతున్నాను. ఇప్పుడుదా ఎండ వస్తూ ఉంది, మంచు కరిగిపోతాం చూడండి. ఇది మొత్తం మంచుతో నిండిపోతుంది. నైట్ అయితే పొద్దునే లేచి చూసినారనుకోండి, మొత్తం మంచు అనమాట. కానీ ఆ మంచుకి మనకు బయట రాలేము. మంచి బ్యూటిఫుల్ ఏరియా, గార్డెన్ ఏరియా ఉంది. అయితే ఏ లాభం, చలి మామూలుగా లేదు. అసలు వణికిచ్చేస్తా ఉంది చలి. ఇప్పటికే నేను మాటల్లో చూసుకోవచ్చు, వణికి మాడుతున్నా. చలిలో నిల్చుకొని వీడియో తీస్తున్నా. లైట్కి ఇప్పుడు ఎండ వస్తూ ఉంది. చాలా రూమ్లు అయితే ఉన్నాయి. ఇందులో నేనైతే ఈ రూమ్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ పడింది. ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. చూడండి, అది చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందాకే తినేసి బయట పెట్టిన మొత్తం బన్నులు తిని బతుకుతున్నా అనమాట. బన్ను పెరుగు, అదే కాంబినేషను, వింత కాంబినేషన్ అనమాట. అండ్ ఇంకా నా రూమ్ లోపలికి అయితే వచ్చేస్తే హీటర్ అయితే ఉంది. హీటర్ విలువ నాకు ఈ ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన తర్వాత నాకు హీటర్ విలువ అయితే అర్థమైంది అనమాట. ఎలక్ట్రిక్ హీటర్లు కాదు ఇది. దీని లోపల వాళ్ళు నిప్పేసి కట్లు అవన్నీ వేసి నిప్పు పెడతారు. దాంట్లో నుంచి మనకి వేడిగా వస్తుంది. అండ్ ఇదే పెద్ద బెడ్. నా ఒక్కడికి ఎంత పెద్ద రూమ్ చూసుకోండి. కచరా ఉండే నా వస్తువులు అవన్నీ ఏం పట్టించుకోకండి. అదేనమాట నా బెడ్. ఛార్జింగ్లో పెట్టిన్నాను అదనమాట. అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ నైట్ అయితే ఉండదన్నమాట. నైట్ 11 వరకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఎందుకు అంటే చెప్తాను. అది కూడా బయటకు వెళ్దాం. మంచిగా షూస్ అవి అరేంజ్ చేసేదానికి అది బయటకు వెళ్ళి ఎలక్ట్రిసిటీ గురించి అయితే మీకు చెప్తాను. వావ్ ఎలక్ట్రిసిటీ ఎందుకు 11 వరకే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకైతే ఫ్రీ కరెంట్ అనమాట. నైట్ 11 తర్వాత వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాలంటే ఎవ్రీ హవరు 150 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే వీళ్ళు పే చేయాలన్నమాట. అందుకని 11 వరకే మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది బమ్యాన్లో. అక్కడ చూడండి, మంచు కొండలు కనబడుతుంది మీకు, మొత్తం మంచు కొండలు. బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ మార్నింగ్ అనమాట. బాయ్. సో ఇతనైతే టెర్మినల్ దగ్గరికి అయితే దించమన్నాను. ఇక్కడ నుంచి మనం కాబూల్కి వెళ్ళాలా. కాబూల్ నుంచి అన్ని బస్సులు దొరుకుతుంది అనమాట. హెడ్ టు కాబూల్ అనమాట. మళ్ళీ కాబూల్ టెర్మినల్ దగ్గరికి అయితే దించమన్నాను. టెర్మినల్ దగ్గరికి దించేసి మళ్ళీ రిటర్న్ అయితే అవ్వాలా. కాబూల్ నుంచి మళ్ళీ హెరాత్ టెర్మినల్కి వెళ్ళి, అబ్బో చాలా కన్ఫ్యూజన్ అనమాట. మన భయ్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. వైట్ డ్రెస్ వేసుకొని పొద్దున్నే బాగా రాజకీయ నాయకులాగా ఉన్నాడు. చూడండి, డోర్లు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. థ్యాంక్ యూ. సో ఈ ఏరియాలో తీయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం చాలా ఘోరంగా ఉంటుంది. ఏరియాలో ఫుల్ సెక్యూరిటీలు ఉంటాయి. అమ్మాయిలు అందరూ వెళ్తున్నారు చూడండి. టెర్మినల్ దగ్గరికి మేమైతే లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూస్ చేస్తున్నాము. ఇది ఇక్కడక్కడ కార్లుగా ఉంటాయి అనమాట. మొత్తం కార్లు లాగా ఉంటుంది. కార్లలో అందరిని ఎత్తి నూకేస్తారనమాట. నన్ను ఇక్కడ ఎత్తి నూకేసినారు చూడండి. మన భయ్య అయితే తీసుకొచ్చినాడు, నూకేసింది అందుకు తీసుకొచ్చినాడు. సో ఇంకైతే డ్రైవర్ భయ్య అనమాట. ఇది అడ్డంగా ఉంది డ్రైవర్ భయ్యని చూపించేదానికి. ఇది చూసుకోండి. సో వెళ్తున్నాం, కొద్ది దూరమే కాబట్టి అట్లా ఒకట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాం. పక్కన ఇంకా కాబూల్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనం క్యాపిటల్ సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు.
అబ్బో ఏంటో మరి నాకు ఇవన్నీ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అంతా నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన అంతగా దాంట్లో కూర్చొని ఇరుక్కొని ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఆఫ్రికా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నమాట. ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్. రోడ్డు చూపిస్తూ చూడండి, చూసినారా? మొత్తం ఇల్లులు మొత్తం చూడండి, మొత్తం సిమెంట్తో రాళ్ళతో కట్టలేదు, మొత్తం మట్టి ఉంది కదా, మట్టి గడ్డి, ఈ రెండింటిని యూజ్ చేసి మట్టి గడ్డిని యూజ్ చేసి కట్టేసినారనమాట. బమ్యాన్ మొత్తం ఇలానే ఉంది. కరెంట్దా కొంచెం ఇబ్బంది ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ అంతా సూపర్ అనమాట. మంచి ఫ్రెండ్లీ పీపుల్, తాలిబాన్లు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అంతా మంచిగా హ్యాపీగా సాగిపోతుంది అనమాట. కార్ అయితే దిగేసి బమ్యాన్ సిటీ సెంటర్లోకి అయితే వచ్చేసినాము. నేను స్టే చేస్తున్న హోటల్ ఏదైతే ఉందో అది సిటీ సెంటర్ నుంచి 7 కిలోమీటర్ల అవతలనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన భయ్య చూడండి, నా బ్యాగ్ ఎత్తుకొని, నా షూస్ అవన్నీ ఉన్నాయి అందులో, నా చెప్పులు బ్యాగ్ ఎత్తుకొని మరీ హెల్ప్ చేస్తున్నాడు. వచ్చి మరి బస్ ఎక్కిపించేసి వెళ్తాను నేను నిన్ను, ఖచ్చితంగా నువ్వు మా అతిథివి, బస్ ఎక్కిపించేసిన తర్వాతే నేను రిటర్న్ అవుతాను నేను అది అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడి చాలా మంచిగా రిసీవ్ చేసుకొని, అబ్బో చాలా మంచి మనుషులు అనమాట. ఇది ఒక టెర్మినల్ అనమాట. ఇది కూడా ఒక టెర్మినల్ వెళ్ళడానికి. కానీ మనం వెళ్ళడానికి కాబూల్కి అయితే వెళ్తున్నాం కదా, కాబూల్ టెర్మినల్కి వెళ్ళాలి. అబ్బో ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు జనాలు, మొత్తం పొద్దున కదా, హడావిడిగా ఉంది. కానీ కాబూల్తో పోల్చుకుంటే చాలా తక్కువలేండి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది, చాలా ఫుల్ జనాలు అయితే వెళ్తున్నారు. బాగుంది. ప్రస్తుతానికి అన్నీ మంచిగా సాగుతూ ఉంది. తాలిబాన్లు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ. సో వీడియోలు కూడా తీసుకుని నేను వదులుతున్నారు పబ్లిక్లో. హ్యాపీ. ఇక్కడ అమ్మాయిల గురించి చెప్పాలి మీకు. అక్కడ చూడండి, అమ్మాయిలు వెళ్తున్నారు కదా, అమ్మాయిల గురించి చెప్పాలా, చదువుకుంటారు కదా. మన గవర్నమెంట్ కూడా 2000 కోట్లు అయితే వీళ్ళకి ఇచ్చింది. అమ్మాయిలు చదువుకోవాలని చెప్పేసి 2000 కోట్లు అయితే ఇచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే చెప్తా చూడండి. 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు అమ్మాయిలు వెళ్ళి చదువుకోవచ్చు అనమాట. అప్పుడు చిన్నపిల్లల్లాగా ఉంటారు వాళ్ళు. హిజాబ్ అంతా పూర్తిగా వేసుకోకపోయినా, ఇప్పుడు అంత ఎగ్జాక్ట్ ప్రాపర్గా వేసుకోకపోయినా కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు కదా, వీళ్ళ గవర్నమెంటు అన్నీ ఒప్పుకుంటుంది అనమాట. ఎప్పుడైతే 6వ తరగతి దాటేస్తారో అప్పటి నుంచి వీళ్ళకి ఇప్పుడు కోర్సెస్ తీసుకోవాలన్నమాట. కోర్సెస్ అంటే స్పెషల్గా 1 year కోర్సెస్, 2 years కోర్సెస్, ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో కోర్సులు అయితే జరుగుతాయి అన్నమాట. అట్లా ఆన్లైన్లోనే తీసుకోవాలి మొత్తాన్ని. మీకు ఇంగ్లీష్ కోర్స్ అంటే ఇంగ్లీషు, ఉర్దూ, తర్వాత జియాలజీ, ట్రావెల్ అండ్ టూరిజము, ఇలాంటి కోర్సెస్ అయితే చేయాలా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఉండదు వీళ్ళకి. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఇలా అంటే, ఎందుకంటే వీళ్ళ ఖురాన్లో ఏం రాస్తున్నారంటే పరపురుషుల్ని చూడకూడదు, అసలు కన్నెత్తి కూడా చూడకూడదు అనమాట. అందుకని చెప్పేసి ఇలా. సో మన గవర్నమెంట్ ఎందుకు 2000 కోట్లు ఇచ్చిందంటే, ఓకే చూడకూడదు, ఓకే మీరు సపరేట్గా ఉమెన్స్ కాలేజ్ కట్టండి, అమ్మాయిలకు మాత్రమే కాలేజీలు అట్లా కట్టండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేవు అని చెప్పేసి 2000 కోట్లు ఇచ్చిందనమాట. ఇది ఇక్కడ స్టోరీ. 2000 కోట్ల స్టోరీ ఏంటంటే ఇదే అనమాట. చూడండి, బట్టలు అమ్మేస్తున్నారు మార్కెట్. అబ్బో ఇక్కడ చూడండి, పక్షులు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్కెట్లో చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. అబ్బో హడావిడిగా ఉంది. ఎంతమంది అమ్మాయిలు చూడండి. వాళ్ళు మాడకూడదు అనమాట, పరపురుషులు. ఇప్పుడు నేను ఫారినర్ కదా, నాతో మాడితే వాళ్ళని చంపేస్తారు అనమాట. మెడికల్ షాప్లోకి వచ్చి మన భయం మాస్క్ అయితే తీసుకున్నాడు, ఫ్రీగా ఇచ్చేసాడు అనమాట. డబ్బులు కూడా తీసుకోలేదన్నమాట ఈయన. గుడ్ అన్నీ ఉచితం అయ్యా ఆఫ్ఘనిస్తాన్లో, ప్రతి ఒక్కటి ఫ్రీ. ఇల్గో యా. ఇక్కడ మాస్కుల్ని ఎందుకు వాడతారో కూడా నేను చెప్తాను. అబ్బాయిలు ఎందుకు డస్ట్ కోసం దానికోసం వాడతారు. ఇప్పుడు అతను హైలైట్ అవ్వకూడదని చెప్పి మాస్క్ వేసుకున్నాడు. మామూలుగా అయితే అమ్మాయిలు ఎందుకు వాడతారంటే, అబ్బో చాలా ఉన్నాయి మార్కెట్. అమ్మాయిలు ఎందుకు వాడతారంటే, మన సైడు ఏమన్నా వైరస్లు గట్రా రాకుండా ఉండేదానికి మన మాస్కులను అయితే వాడతాము. ఈ దేశంలో ముఖాలు కనిపించుకుంటూ ఉండేదానికి, చూసుకోండి, ముఖాలు కనిపించుకుంటూ ఉండేదానికి మాస్కులు వాడతారనమాట.
ఇలా కూడా మాస్కులు యూస్ చేస్తారా అని చెప్పి నాకైతే అనిపించింది. నేను గట్టిగా అరిచి వ్లాగ్లో మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పుడు నేను గట్టిగా అరిచి మాట్లాడిన అనుకోండి హైలైట్ అవుతాను, అందరూ నా కళ్ళే చూస్తారు, లేని సమస్యల్లో పడతాను. అందుకని చెప్పి కుదిరినంతవరకు చిన్నగా మాట్లాడడానికే ట్రై చేస్తాను. ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చినామన్నమాట. ఈ మార్కెట్ పేరు టైటాన్ అంట. ఎక్కువ మంది అమ్మాయిలు అయితే వచ్చి ఇక్కడ షాపింగ్లు గట్రా చేసుకుంటారంట ఈ మార్కెట్లో. ఫుల్ పెద్ద మార్కెట్ లాగా ఉంది చూడండి. షూస్ ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు. అబ్బో షూస్ చాలా షూస్ అయితే పెట్టినారు చూడండి. అన్నీ అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు ఇన్ని షూస్లు. ఇక్కడ అమ్మాయిలందరూ నన్నే చూస్తూ పోతున్నారు విచిత్రంగా. ఎందుకు చూస్తున్నారేంటో. కెమెరా ఆన్లోకి వెళ్ళలేదు, ఆఫ్లోనే ఉంది. ఆఫ్లో ఉన్నప్పుడే నన్నే చూస్తూ పోతున్నారు. మరి అంత అందంగా ఉన్నానా ఏంటి? అందగాడారా నువ్వు? నాకు తెలుసు నువ్వు అందగాడివి. ఒంటరి ప్రాయం కూడా అందగాడు అనమాట. చూడండి అక్కడ నడుచుకుంటా పోతాడు, దూర చూపులతో నన్ను చూస్తున్నారు, చూపులతోనే గుచ్చుతున్నారు అనమాట నన్ను. సో కుదిరినంత తొందరగా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. వాళ్ళు చూసి వచ్చి మాట్లాడి నేను సమస్యలు ఇరుక్కోవాలనుకోవట్లేదు. కుదిరినంత తొందరగా ఈ చోటునైతే వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. ఫుల్ కార్లు, ఫుల్ రష్, జనాలు. ఒక చోట నుంచి ఇంకోటి చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి ప్రైవేట్ కార్ కావాలంటే ప్రైవేట్ కారు, షేర్డ్ కార్స్ కావాలంటే షేర్డ్ కార్స్ తీసుకోవచ్చు అనమాట. బాగున్నాయి, మంచి బ్యూటిఫుల్గా ఉంది. గో. అబ్బో భయ అయితే కనుక్కొని వచ్చినాడు ఇన్ఫర్మేషను. ఇంకైతే వెళ్ళి అలసిపోయినా, కార్లో అయితే కూర్చుందాం పదండి. ఎల్ఈడి డిస్కషన్లో జరుగుతుంది. సలాం సలాం. కాబూల్. నేను మొహం చూడంగానే అర్థమైపోతుంది అనమాట, అందరు క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాడు ఈడని చెప్పేసి. అందుకని చెప్పేసి ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. Kabul 500. Yeah, I paid 500 only. 600. 450. 450. How much? What's the good price? 500 good price. Okay, we'll go for 500. Before I came Kabul to here, I paid 500 only. Yeah. Which price? 500 only I paid. Okay. From coming to Kabul to here. Okay. Full janal aithe indipinaru. This one? Okay, I'll put bags. Ask. You'll ask. Yeah. డ్రైవర్ని అయితే అడుగుతాడంట. ఎంతమంది ఒడ్డు చుట్టేసినారు చూడండి, నాకైతే ఊపిరి కూడా ఆడట్లేదు. బేరాలు మాడతారన్నమాట. అయ్యాక అర్థం కాలేదు. సలాం హాయ్ అర్థం కాలేదన్నమాట. పిల్లలు అయితే వచ్చి డబ్బులు అడుగుతున్నారు. మొత్తం అడావిడిగా ఉంది. విచ్ కార్? This is 600 and this one 500. I'll go 500 one. 500. Yeah. Good. Yeah, we'll go to keep the bag. One seat is fine. Full. Yes. Yeah, we can wait for some time to. Okay. You know. 500 ఫుల్ అయిపోయిందంట. కొంచెం సమయం వెయిట్ చేసి దాని తర్వాత అయితే ఎక్కి వెళ్దాము. నాకు ఫోన్ కొట్టుకుంటా ఉంది, ఫోన్ మాడేసి మీతో మాట్లాడతాను. ఫైనల్గా 600 రూపాయలకి అయితే బేరం అయితే ఒప్పించినాడు అనమాట భయ్య అయితే. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. 600కి ఒప్పించాడు. వాళ్ళు ఫ్రంట్ సీట్ అయితే 700 అంటున్నారు, వెనకాల సీట్ అయితే తక్కువ అంటున్నారు. నాకు కొంచెం కంఫర్ట్గా కావాలా, అందుకని వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుందాం అనుకుంటున్నాము. ఇదే కార్ అనమాట ట్యాక్సీ. ఈ ట్యాక్సీలోనే వెళ్ళబోతాం అనమాట మనం కాబూల్కి. 600 రూపాయలకి మొత్తానికి బేరానికి ఒప్పుకున్నారు. అవతల పక్క అయితే అదైతే 700 అన్నారు, ఇదైతే కనీసం 600 కన్నా అన్నారు. ఏదో ఒకటి ఒక 100 రూపాయలన్నా తగ్గింది. ఎంత తగ్గితే అంత మేలు. మొత్తం రేట్లు ఎక్కిచ్చేస్తున్నారు నన్ను చూసే కొద్దికి. అమాంతం పెంచేస్తున్నారు అనమాట రేట్లు. మొత్తానికి కార్ అయితే ఎక్కేసి మొదలైపోయింది మన యాత్ర అయితే టువర్డ్స్ కాబూల్కి అనమాట. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు 3 గంటలు 4 గంటల కిలోమీటర్లు అన్నారు, 3-4 గంటలు అయితే పడుతుంది. వీళ్ళకి 600 రూపాయలకి మీకు చెప్పినా కదా, 600 రూపాయలకి అయితే ఒప్పుకున్నారు. మరి నా దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒక 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర డబ్బులు. మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా అయితే చేసుకోవాలా, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు విత్డ్రా చేసినారు. మొత్తం అయిపోయింది, ఘోరంగా అయిపోతూ ఉంది డబ్బులు. ఎందుకంటే వచ్చి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి కదా, హోటల్స్ లేవు కదా, హోటల్స్కి అయిపోతున్నాయి డబ్బులు. సగం డబ్బులన్నీ హోటల్స్కి, మిగతా కార్లకి, ఈ రెండింటికి అయిపోతున్నాయి అనమాట. తినేది కంటే ఒక పూటే తింటున్నారు రోజుకి, అయినా కానీ డబ్బులు ఘోరంగా అయిపోతుంది అనమాట. సో వెళ్తున్నాం టువర్డ్స్ కాబూల్కి అయితే వెళ్తున్నాం. కాబూల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మనకి బస్సు దొరికితే, దేవుడి దయ వల్ల బస్సు దొరికితే, ఓవర్ నైట్ బస్సు దొరికితే మంచిది.
లేదంటే కాబూల్లో స్టే చేసేదో ఏదో చేయాలా. ఏమాత్రం ప్లానింగ్ లేవు, ఏం లేదు, బ్లైండ్గా వెళ్తున్నాను. అది ఇలాంటి రాడు దేశాల్లో బ్లైండ్గా వెళ్తున్నాను అనమాట. చూపిస్తా చూడండి. చూసినారా, మొత్తం మంచు కొండలు, ఎడారి కొండలు, అన్ని కొండలన్నీ దాటుకొని వెళ్తున్నాం. రోడ్డు అంతా, రోడ్డు చాలా విశాలంగా ఉంది. భయ్య అయితే జుమ్మని లాగేస్తున్నాడు. తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా లాగేస్తున్నాడు అనమాట. ఇది మొత్తం కరెంటు స్తంభాలు ఊరికి జస్ట్ నిలబెట్టినారంటే ఇంకా ఏమి ఎలక్ట్రిసిటీ ఏం పాస్ చేయలేదు దాంట్లో, జస్ట్ నిలబెట్టినారు. బాగుందయ్యా, బాగుంది. చలో పదండి. నేను కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయినా, కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని నడుచుకుందాం. అక్కడ చూడండి, గొర్రెల మీద నడుస్తున్నారు అనమాట. గొర్రెలు కాదు, గాడిద మీద. తాప్చీ విలేజ్, ఈ విలేజ్ ఏదైతే ఉందో తాప్చీ విలేజ్ అనమాట. మొత్తం గాడిదల మీదే నడుస్తున్నారు, గాడిదల మీదే సవారీ చేస్తున్నారు. గుర్రాల ప్లేస్లో గాడిదలు వాడుతున్నారు అనమాట వీళ్ళు. హ్యాపీ. సో కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని డైరెక్ట్గా మనం కాబూల్కి వెళ్ళిన తర్వాత కాబూల్లో మాడుకుందాం మిగతా విషయాలన్నీ. ఎంత బాగున్నాయి చూడండి, మొత్తం మంచుతో నిండిపోయింది. ఈ శిఖరాలు మీకు చూపిద్దామని చెప్పేసి ఆపమన్నా. ఈ పక్కనే రోడ్డు. అబ్బా భలే ఉంది అసలుకి నిజం చూడడానికి. మంచు కూడా బాగా గట్టిగా అయిపోతూ ఉంది రోజుకి. చూడండి, నడుస్తున్నా బాగా గట్టిగా ఉన్నాయి. గట్టిగా అయిపోతుంది. ఆయుధాల లెక్కన తయారైపోతున్నాయి మంచు పర్వతాలు కూడా. ఇది చూడండి, మినీ వ్యాన్ లాగా ఉంది. ఆ వ్యాన్ పైన ఎంత సామాన్లు వేసేసినారో చూడండి. ఆ వ్యాన్ పైన అది రాలేకుండా లాగుతూ ఉంది మనుషుల్ని. అదనమాట. చూడండి ఎంత హార్డ్గా వెళ్తూ ఉందో. అబ్బో. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మంచు ప్రదేశాలకి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. హెరాత్లో నాకు తెలిసి వేడిగా ఉంటుంది అనుకుంటాను నేను వెళ్ళే చోట్ల. మంచు అయితే పడదు, చల్లగా ఉంటుంది కానీ మంచు అయితే పడదు. ఇక్కడ మంచు పడుతూ ఉంది. మన ఇండియాలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని రెస్టారెంట్ల దగ్గర అయితే ఆపుతారు కదా తినమని చెప్పేసి, ఇక్కడ కూడా అలానే ఆపినారనమాట. ఇదే మనం వచ్చిన కారు. ఇంకా అవతల కూడా చూడండి, చాలా మినీ వ్యాన్లు అయితే ఉన్నాయి. పైన అయితే రెస్టారెంట్ ఉందన్నమాట. ఫుడ్డు, మీటు, చాయ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపినారు, సో తినమని చెప్పేసి. అండ్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ఇంటర్నెటే సరిగ్గా లేదు. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలా అని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచించిన, మళ్ళీ ఫైనలీ తెలుసుకున్నాను అనమాట. వీళ్ళకైతే సోలార్ ప్యానెల్స్ ఉంటుంది. నేను అన్ని చోట్ల చూసినాను, అన్ని చోట్ల సోలార్ ప్యానెల్సే యూజ్ చేస్తున్నారు అనమాట ఎలక్ట్రిసిటీ కోసం. ఎందుకంటే ఇది అడవి ప్రాంతాలు కదా, మొత్తం కొండ ప్రాంతాలు, అసలు ఏమాత్రం సిగ్నల్లే లేవు, మొత్తం డెడ్ సిగ్నల్స్ అనమాట. ఇలాంటి డెడ్ సిగ్నల్స్ వీళ్ళు ఎలక్ట్రిసిటీ ఎలా వాడతారని చెప్పేసి కష్టపడి కనిపెట్టినాను. సోలార్ ప్యానెల్స్ వాడుతున్నారు. మొత్తం దేశమంతా సోలార్ ప్యానెల్స్ వాడుతున్నారనమాట. చూడండి, మంచు, సూర్యుడు బాగా గట్టిగా కొడుతున్నాడు కానీ అయినా కూడా నా నోటి నుంచి పొగలు వస్తున్నాయి, అంత ఎండ అయితే ఉంది. రిటర్న్ నేను బొమ్మియానికి వెళ్ళేటప్పుడు సేమ్ పెట్రోల్ బంక్తో సేమ్ భయ్యాతో అయితే మాట్లాడినాడు. మళ్ళీ భయ్యా గుర్తుపెట్టి మళ్ళీ రిటర్న్ కాబూల్కి వెళ్తున్నావా ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సేమ్ మళ్ళీ అదే పెట్రోల్ బంక్ దగ్గర ఆపినారనమాట కారు గ్యాస్ పట్టించుకోవడానికి. ఇది పాపులరే ఏంటో అర్థం కాలేదు. సేమ్ ఇదే పెట్రోల్ బంక్ చూపించిన మీకు నేను బొమ్మియానికి వెళ్ళేటప్పుడు. మళ్ళీ రిటర్న్ నేను కాబూల్కి వాపస్ వెళ్తున్నప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే పెట్రోల్ బంక్ అనమాట. చూడండి ఎంత స్ట్రేంజ్ ఉందో. మళ్ళీ ఎన్నో వేల పెట్రోల్ బంకులు ఉంటే మళ్ళీ నేను ఇదే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాను. సో మొత్తానికి మనం కాబూల్కి అయితే వచ్చేసినాము. కాబూల్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ హెరాత్కి వెళ్తున్నాను, హెరాత్ టెర్మినల్ దగ్గరికి. ఈయనైతే 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు హెరాత్ టెర్మినల్కి వెళ్ళడానికి. బ్యాగ్ చాలా కష్టంగా ఉంది లోపల పెట్టడానికి. 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. సో ఈయన కార్ అయితే ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. మధ్యలో ఏటీఎం దగ్గర అయితే ఆపమన్నాను, ఎందుకంటే డబ్బులు డ్రా చేసుకోవాలా, మన దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇది చాలా కష్టంగా ఉంది, మామూలుగా లేదు. చూసుకోండి, ఇదే మొత్తం టెర్మినల్ అనమాట. మీరు రావాలంటే లాస్ట్ టైం మనం అక్కడికి వచ్చినా మీకు ఆ టెర్మినల్ చూపించిన కదా లోపల ఎలా ఉంటుందో, ఇప్పుడు బయట అనమాట. హాయ్ హాయ్ సలాం, बाय 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 ठीक है. अच्छा अच्छा, इंडिया से कौन सी जगह में? आंध्र प्रदेश है. भाई मामू का इंडिया में देखा था. अच्छा अच्छा ठीक है, धन्यवाद धन्यवाद, बाय बाय. టెర్మినల్ దగ్గరికి అయితే కార్ డ్రైవర్ తెచ్చి ఆపేసినాడు. దీని తర్వాత డబ్బులు లేవన్నమాట నా దగ్గర. వీళ్ళు కార్డు యాక్సెప్ట్ చేస్తారంటే కార్డు అయితే తీసుకోమన్నారు. అందుకని చెప్పేసి కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు భయ్యా నన్ను. చాలా కష్టంగా ఉంది, చెవులు మొత్తం గుమ్మని మూసుకెళ్ళిపోయింది. నాకు ఎవరిని గట్టి మాడితే తప్ప ఏమి వినబడట్లేదు. మంచులో ఉన్నా కదా ఇంతకాలం, చెవులు మొత్తం మూసుకుపోయిందనమాట.
బజార్కి అయితే వచ్చినాం చూడండి. ఇదే అనమాట బస్ స్టాప్. మీ హెర్రత్ బస్సులు వెళ్ళాలంటే బాబోయ్, హెర్రత్ బస్సులు వెళ్ళాలంటే ఇక్కడికి అయితే రావాలన్నమాట. ఇక్కడికి అయితే వచ్చి హెర్రత్ బస్సులు అయితే తీసుకోవచ్చు. చాలా మంది జనాలు అయితే ఉండరు బజార్. గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇదరా ఎక్స్చేంజ్ భయ్యా ఉదర్ ఎక్స్చేంజ్. ఎక్కడికి తీసుకెళ్తావరా అయ్యా? ఆడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ఏటీఎంలు చూపిరా అంటే ఏటీఎంలు చూపించలేదు. ఏడాడికో తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి ఎలా ఉంది వ్యాపారం అయితే. ఇదన్నమాట మొత్తానికి. మళ్ళీ యువతలు తిరిగి అటు తిరిగి మళ్ళీ యువతల పక్క మార్కెట్కి అయితే తీసుకొచ్చినాడు. ఇక్కడ జనాలు ఏమరా అంటే మొత్తం తింటున్నారు. భలే ఉండదు చూసేది. హలో సలాం 6,850 రూపాయలు అయితే ఇచ్చినారు. ఏటీఎం లేని దానివల్ల $100 మార్చాల్సి వచ్చింది. ఏటీఎంలు ఉంటే మార్చండు. గోలు పెడుతున్నారు ఇద్దరు. ఓకే కెమెరాలు కూడా పట్ల వద్దు పట్టు లాగేస్తున్నారు అయ్యా. కెమెరాలు పట్టు లాగేస్తున్నారు. నేను ఏం చేస్తారని ఈయన చూడరు. సలాం హాయ్. గుడ్. Where do you want to go? టికెట్ గోల పెడేస్తున్నారు అనమాట. అమ్మా, వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు చూడండి. నా బస్ ఎక్కిపించి ఎటు పక్క తిరగలరా? అవతల పక్క యువతల పక్క అర్థం కావట్లేదు. ఏ పక్క అర్థం కావట్లేదు. అందరు గోలు పెడేస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. నా బస్ ఎక్కని. ఇండియా ఎందుకు రాస్తున్నారు? మొత్తానికి ఎట్టకాలకి బస్ అయితే వచ్చి ఎక్కేసినాము. మామూలు హడావిడి చేయలేదు, ఘోరంగా హడావిడి చేసేసినారనమాట. మొత్తానికి వచ్చి బస్సు ఎక్కేసి కూర్చోండి బస్సులో. దీనికి గాను నేను 1600 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే పే చేసిన. డబ్బులు మార్చుకొని 1600 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే పే చేసినాను. మంచిగా వచ్చి కూర్చున్న బస్సు అయితే చూడండి ఎలా ఉంది అనమాట. సీట్లు మంచిగా ఆనుకునేదానికి బాగానే ఉంది. కానీ పెద్ద సీట్లు ఏం కాదు, చిన్న సీట్లే. కానీ ఓకే, ఏదో బస్సులో ఎత్తి నన్ను నూకేసినారు. ఆగిందో బడ్డి ఇచ్చేసి ఏదో బస్సులో నన్ను నూకేసినారు. మంచిగా సాఫీగా బాగా పోతా ఉందన్నమాట జర్నీ అయితే. ఇంకా నా బ్యాగ్ ఏదైతే ఉందో నా కాళ్ళ దగ్గర పెట్టుకున్నాను ఒక బ్యాగ్ని. ఎందుకంటే కింద పెట్టేవచ్చు, మొత్తం ఎలక్ట్రానిక్స్ కదా, మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నాతో పాటే పెట్టుకున్నాను. ఇది మీరు బస్సు అయితే చూసుకోవచ్చు. మీకు చూపిస్తా చూడండి బస్సు ఎలా ఉందో. ఇదన్నమాట బస్సు. మొత్తం విండోస్ ఉన్నాయి, విండో సైడు గట్టిగానే ఉన్నాయి. అర్థం పగిలిపోకుంటుంటే చాలు. మంచిగా ఉంది బస్సు అయితే. ఇది చూసుకోండి. ఇంతవరకు ఏ ఒక్కరూ మీకు చూపించలేదన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడేసి వేరే సిటీస్కి వెళ్ళడం ఇంతవరకు ఎవరూ చూపించలేదు. వచ్చిన వాళ్ళందరూ కారు తీసుకొని వెళ్ళిపోయినారు. మొట్టమొదటిగా మీ ఒంటరి ప్రయాణికుడు అయితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నాడు. మరి మామూలుగా ఉండదు. సలాం వచ్చి జనాలందరూ విచిత్రంగా ఆశ్చర్యంగా నాకల్లా చూస్తున్నారనమాట. ఏం చేస్తున్నారు రా వీడియో అని చెప్పేసి ఆశ్చర్యంగా నాకల్లా చూస్తున్నారు. సో అలా సాగిపోతూ ఉందన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గర అయితే బస్సు అయితే ఆపేసినారు. వీళ్ళు ఎంత మత పిచ్చోళ్ళు అయితే చూడండి. కేవలం ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసుకునేందుకు హోల్ బస్సుని మొత్తం ఆపేసినారనమాట. అంటే అందరూ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు, నేను ఒక్కనే కాదు. చూసుకోండి, అదే అనమాట మనం వచ్చిన బస్సు అయితే చూపిస్తా చూడండి. ఇదే అనమాట మనం వచ్చిన బస్సుని. ప్రస్తుతానికైతే ఆపేసినారు. 15-20 నిమిషాలు అయితే ఆపేసినారు. బా ఇంకా లాస్ట్కి వాష్రూమ్కి వెళ్తే లోపలికి కూడా వచ్చి చెక్ చేస్తున్నారు అయ్యా పాస్పోర్ట్ని. ప్రశాంతంగా వచ్చాలు కూడా పోసుకొని ఇట్లేదు. అలా ఉంది దేశం. వచ్చి కంగారు పెడేస్తున్నారు. మొత్తం ఫుల్ కంగారు పెడేస్తున్నారు. మొత్తం లైట్ సెటప్లు అంతా పెట్టి బాగా చేసినారు. మంచిగా ఉంది. ఇది మన బస్సు ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇక వెళ్ళాలి హెరాత్కే. పొద్దునకైతే చేరుకుంటాం అనుకుంటా. బస్సు లోపల ఎక్కువ తీయలేను, ఎందుకంటే ఎక్కువ మంది గోల జనాలు. ముందే అన్వాంటెడ్ అటెన్షన్ ఎక్కువ అయిపోయింది బస్సులో. మనం ఉండే కొద్దిగా అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. ఇంకా మళ్ళీ లోపల కెమెరా ఆన్ చేసి తీస్తే ఇంకా మళ్ళీ అందరూ ఒడ్డ చుట్టేస్తారు. మరి అందుకని చెప్పి తీయలేదు. ఇంకా డైరెక్ట్గా మనం హెరాత్కి అయితే వెళ్ళి కలుసుకుందాము.
సరేనా. మొత్తానికి హెర్రత్కి అయితే వచ్చేసినాము. చాలాసేపు ప్రయాణం తర్వాత వచ్చినాము. ఎగ్జాక్ట్గా నేనైతే నిన్న 4 గంటలకు బస్సు ఎక్కినాను. ఈరోజు టైం అయితే మధ్యాహ్నం 12 అవుతుంది. మధ్యాహ్నం 12 దాకా అయితే వస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు చెప్తాను, నైట్ అంతా పడుకున్నాను, నిద్రపోయినాను, దొల్లినాను. ఏం చేసినా నిద్ర రాలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. వచ్చే దారి అంతా మామూలుగా రేడు. కందహార్ దాకా దారి రాడ్డు దారి, కానీ కందహార్ నుంచి మళ్ళీ కొంచెం బెటర్ దారి అనమాట. అక్కడి నుంచి రోడ్డు ఉంది, దాని ముందు వరకు రోడ్ లేదు, మొత్తం మట్టి రోడ్డు అనమాట. ఆ మట్టి రోడ్లో వచ్చింది పొద్దున్న 4 గంటలకు కందహార్కి వచ్చింది. ఇది అక్కడ 4 స్టార్ట్ చేస్తే పొద్దున్న 4 గంటలకు లేసి టైం చూస్తే 4 అప్పుడు కందహార్కి వచ్చింది. మళ్ళీ 4 నుంచి ఇప్పుడు 12 అవుతుంది. 12 దాకా హెర్రత్కి అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ అంతా రోడ్డు బాగుందనమాట. కందహార్ నుంచి రోడ్డు బాగుండదంతా ఫాస్ట్గా కొట్టేసినాడు, జుమ్ అని చెప్పేసి వచ్చేసినాం. ఇది జనాలందరూ చూడండి, అందరూ ఆల్మోస్ట్ దిగేసి వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది ఉన్నారు. నేను టెర్మినల్ దగ్గర దిగుదామని చెప్పేసి ఆగిన. మన సైడ్ లాగా ఆటోలు అయితే ఉన్నాయి చూడండి, సేమ్ ఇండియన్ ఆటోలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మొత్తం సెంట్రల్కి అయితే వచ్చినాం చూడండి. ఇది సెంట్రల్ అన్నమాట, హెరాత్ సెంట్రల్. ఇంకా అక్కడి నుంచి దిగేసి చాలా పంచాయతీలు ఉన్నాయి, చాలా విషయాలు చేయాలా, చూడాలా. ఛార్జింగ్ ఫోన్లో కాపాడుకొని వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ అవన్నీ బుక్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి. చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా సెంట్రల్లో అయితే దిగేసి మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం.